ఇంకోటి BCCI కూడా బంగ్లాదేశ్ ఈరోజు సీనియర్ శివసేన పార్టీ క్రీడాకారులు డిమాండ్ చేస్తా ఉన్నది. బంగ్లాదేశ్ సీనియర్ క్రీడాకారులు ఏమంటున్నారంటే అక్కడ ఉన్నటువంటి పెద్దలు అసలు ఐపీఎల్ ఇప్పుడు మేము బ్యాన్ చేస్తాము, మా ప్లేయర్ని ఎట్లా వెనక్కి పంపించేస్తారు, అసలు ఐపీఎల్ ఇంకా చూసేటువంటి అవకాశమే ఉండదు బంగ్లాదేశ్లో అనేటువంటి ఒక ధోరణితో వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనికి ఏం చెప్తారు? సాయి గారు, మనం ఒక రాష్ట్రం అంత ఉండదు బంగ్లాదేశ్ గట్టిగా మాట్లాడితే. మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర జనాభా అంత ఉంటుంది బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ గురించి అంతా వెరీ కావాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలతోటే భారతదేశం పోరాడుతుందండి. బంగ్లాదేశ్ అనేది చాలా చిన్న విషయం గట్టిగా మాట్లాడితే. కాకపోతే దాన్ని అంతా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రజాస్వామ్యం, అంతర్జాతీయం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, కొన్ని లిమిట్స్ ఉన్నాయి కాబట్టి భారతదేశం ఇప్పటికి కూడా ప్రపంచం ముందు ఇట్లాంటి సమస్యలన్నీ కూడా తీసుకుపోతుంది. భారతదేశమే సాల్వ్ చేయాలి, భారతదేశం రంగంలోకి దిగుతనే ఇదంతా సాల్వ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా భారతదేశం దిగుతుంది, భారత ప్రభుత్వం చూసుకుంటుంది అని చెప్పేసి కూడా ఈరోజు పూర్తి విశ్వాసంతో ఇక్కడ ఉన్నటువంటి భారతీయులందరూ కూడా 140 కోట్ల మంది ఈరోజు ఆకాంక్షిస్తున్నారు, స్వాగతిస్తున్నారు, నమ్ముతున్నారు. ఇంకొక విషయం ఏం డిమాండ్ చేస్తా ఉన్నా అంటే, బీసీసీఐకి ఈరోజు స్పష్టంగా చెప్పదలుచుకుంది శివసేన పార్టీ. మేము మొదట నుంచి కూడా బంగ్లాదేశ్ క్రికెట్ ప్లేయర్స్ బైకాట్ ఇన్ ఐపీఎల్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ ఏదైతే చేసినామో, ఏదైతే కార్యక్రమం, ఇదొక మంచి ఒక శుభ పరిమాణం ఏదైతే శివసేన పార్టీ బయటికి తీసుకొచ్చిందో, ఖచ్చితంగా ఈరోజు కేకేఆర్ కు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం, బీసీసీఐకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం, అదేవిధంగా భారత ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కాకపోతే అఫీషియల్ గా బంగ్లాదేశ్ క్రికెటర్లని నిషేధించాలని చెప్పి శివసేన పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. నిషేధించేంత వరకు శివసేన పార్టీ ఫైట్ చేస్తూనే ఉంటది. ఖచ్చితంగా బరాబర్ రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతుంది. మేము